వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది మీ అందరి ముందుకు రాక. మనం ఇంతకుముందు టాప్ 5 నాన్ కోడింగ్ జాబ్స్ లేదా ఒక నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్కి రావాలంటే కోడింగ్ లేని జాబ్స్ ఏవైనా ఉంటే చెప్పండి అంటే ఒక 5 నాన్ కోడింగ్ జాబ్స్ అయితే మనం మన ఛానల్లో పెట్టాము. అండ్ అవి పెట్టిన దగ్గర నుంచి నాకు చాలా ఈమెయిల్స్ వచ్చాయి, కింద కామెంట్స్ వచ్చాయి, బ్రో ఇవి కాదు ఇంకా మాకు ఇంకా ఏమైనా కొద్దిగా కొత్తగా అందులో ఐటీ ఫీల్డ్లోనే ఇంకా ఏమైనా కొద్దిగా చెప్పండి అన్నారు. సో ఈరోజు నేను మీకు ఒక 4 అసలు కిల్లర్ జాబ్స్, వీటికి శాలరీ రేంజెస్ ఎక్కువ, వీటికి గ్రోత్ పెనిట్రేషన్ ఎక్కువ, అండ్ యూ విల్ ఆల్సో సీ అ వెరీ గుడ్ ల్యాడర్ ఇఫ్ యూ గో టు ఎనీ ఐదర్ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఉన్న వీడియోకి నేను పార్ట్ 1 థంబ్నెయిల్ చేంజ్ చేస్తాను అండ్ దీనికి పార్ట్ 2 అని పెడతాను. సో కన్ఫ్యూజ్ కాకండి. దీని లింక్ కూడా మన ముందు వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా లిస్ట్లో ఉన్న నెంబర్ 1 జాబ్ ఈజ్ టెక్నికల్ రైటర్. బ్రో ఎవరు టెక్నికల్ రైటర్ అంటే సింపుల్, మన సాఫ్ట్వేర్ని చాలా లాజిక్స్ తోటి, యూజ్ కేసెస్ తోటి, అన్నిటితోటి డిఫైన్ చేసేసి మనం మన క్లయింట్కి షిప్ చేస్తాం కదా. బట్ చాలా ఈజీ వర్డ్స్లో ఆ టెక్నికల్ జార్గన్స్ ఏవి వాడకుండా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ లాంగ్వేజ్లో మన క్లయింట్కి లేదా ఆ యూజర్స్కి అర్థమయ్యేటట్టు రాసే ఒక డాక్యుమెంటేషను, ఒక హెల్ప్ ఫైలు, లేకపోతే ఇలాంటి ఫార్మాట్స్లో ఏదన్నా డెలివరబుల్స్ ఏమున్నా సరే ఆ రాసే పర్సన్ ఎవరంటే టెక్నికల్ రైటర్. సో a technical writer is someone who look at all the complicated things and writes it so simple way that anyone can easily understand it. Then personally I started my career into IT field as a technical writer. Down the line 15 years తర్వాత today I'm standing where I am. So I'm blessed to be a technical writer and I'm trained so many people and today they are in a very good place. So టెక్నికల్ రైటర్కి జాబ్ రేంజ్ అండ్ శాలరీ రేంజెస్ కూడా చాలా బాగుంటాయి ప్రొవైడెడ్ ఇప్పుడున్న వాటిలో కూడా. అండ్ మీరు కొద్దిగా యూఎక్స్ రైటింగ్ గురించి కూడా ఈ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు తెలుసుకుంటే ఆ ఎడ్జ్ బాగుంటుంది, మీకు కూడా స్కోప్ బాగుంటుంది. నెంబర్ 2 ఈజ్ స్క్రమ్ మాస్టర్. ఎవరు ఈ స్క్రమ్ మాస్టర్? మనందరం ఈ మధ్య బాగా వింటున్నాం, మన రెజ్యూమ్స్లో కూడా యాడ్ చేస్తున్నాం. ఎజైల్ లెవెల్లో మంచిగా ఉండాలి, ఎజైల్ లెవెల్లో మన ప్రాజెక్ట్స్ మూవ్ కావాలి, ఆ ఎంబీపీ లెవెల్లో డెలివరబుల్స్ చేయాలి. సో ఇవన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ మీరందరూ ఈ ఎజైల్ మైండ్ సెట్తోనే వెళ్ళాలి, ఇదే మెథడాలజీని ఫాలో అవ్వాలి అని చెప్పే ఒక పర్సన్ మన మధ్యలో ఉండాలి కదా, అతనే స్క్రమ్ మాస్టర్. స్క్రమ్ మాస్టర్కి తన ఓన్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఏం సర్టిఫికేషన్ చేయాలి అన్నది కూడా నేను కింద లింక్లో పెడతాను. సో దాన్ని కూడా మీరు ఫాలో కాండి. ఇట్ కమ్స్ విత్ ఎ కాస్ట్, బట్ ఆ స్క్రమ్ సర్టిఫికేషన్ అనేదానికి మాత్రం వాల్యూ బాగుంటుంది. సో స్క్రమ్ మాస్టర్ ఎవరే అంటే ఎజైల్ మెథడాలజీస్ని, ప్రిన్సిపల్స్ని అన్నిటినీ ఫాలో అవుతూ ఒక టీమ్ని పాజిటివ్ వేలో ముందుకు నడిపిస్తూ క్లయింట్కి కావాల్సిన డెలివరబుల్స్ అన్నిటినీ కరెక్ట్ టైంలో అవుతున్నాయా లేవా ఏంటి అన్నదాన్ని ఆ మొత్తాన్ని ఆర్కెస్ట్రేట్ చేసి ఎవరైతే ఉంచుతారో అతనే స్క్రమ్ మాస్టర్. చాలా మంచి రోల్. మీరు ఒకవేళ ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి కొంచెం గ్యాప్ ఉండి ఎటు వెళ్దాం ఇప్పుడు, మనకు కొద్దిగా శాలరీ కూడా బాగా వస్తే బాగుంటుంది కదా అన్న మైండ్ సెట్తో ఉంటే మాత్రం యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ టు గెట్ ఇన్, బికాస్ దిస్ హ్యాస్ అ వెరీ గుడ్ స్కోప్. అండ్ దీనికి పెనిట్రేట్ కావాలి, ముందుకు వెళ్ళాలి అంటే మోర్ దాన్ టెక్నికల్ సాఫ్ట్ స్కిల్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కన్విన్సింగ్ స్కిల్స్ బాగుండాలి, ఒక నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, ఇట్లాంటివి బాగుండాలన్నమాట. నెంబర్ 3 ఈజ్ పవర్ బిఐ డెవలపర్. సో పవర్ బిఐ డెవలపర్, పవర్ బిఐ అనే ఈజ్ వన్ ఆఫ్ ద టూల్స్ టుడే వీ హ్యావ్ ఇన్ మార్కెట్ విచ్ ఈస్ వెరీ మైక్రోసాఫ్ట్ ఓన్ ప్రొడక్ట్. ఈరోజు అది బాగుంది, టుమారో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ ప్రొడక్ట్. బట్ ఈరోజు ఉన్న పరిస్థితికి అయితే పవర్ బిఐ మీద మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ పవర్ బిఐ అనేది మీకు రావాలి అంటే బేసిక్గా ఎక్సెల్ రావాలి, కొద్దిగా అడ్వాన్స్డ్ ఎక్సెల్ రావాలి, అండ్ కొంచెం పవర్ బిఐ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. సో పవర్ బిఐ మీరు చేసే ప్రతి రిపోర్ట్ని ఇట్ విల్ బీ యూజ్డ్ ఇన్ వేరియస్ లేయర్స్ ఇన్ దట్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. మీ కంపెనీ బట్టి, మీరు చేసే ప్రాజెక్ట్ బట్టి ఇట్ విల్ మేక్ పీపుల్ టు మేక్ ఎఫెక్టివ్ డెసిషన్స్. అండ్ ఒక మీనింగ్ఫుల్ డెసిషన్ తీసుకోవడానికి మీ గ్రాఫింగ్ కానీ, మీరు ఇచ్చే ఒక మీనింగ్ఫుల్ డేటా కానీ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 4th వన్, మీరు చాలాసార్లు వినుంటారు ఈ రోల్, ఇట్ ఈస్ ఐటీ రిక్రూటర్. సో బ్రో రిక్రూటర్ ఎవరు అంటే మీ అందరికీ తెలుసు, రిక్రూటర్ ఈజ్ సమ్వన్ హూ హైర్స్ a right candidate
టు ద రైట్ టీమ్. సో రిక్రూటర్ అవ్వాలి అంటే మీరు అనుకోవచ్చు, బ్రో మరి పక్కా ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ చేసి ఉండాలి కదా, లేకపోతే నేను మరి మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, తీసుకుంటారా లేదా? ఇవన్నీ మీ మైండ్లో ఉండే డౌట్స్, ఇవన్నీ తప్పు డౌట్స్ అని కూడా నేను అన్నాను. బట్ దెర్ ఆర్ కేసెస్ అండ్ దెర్ ఆర్ ప్రూఫ్స్. మన ఛానల్లోనే, బయట మీ చుట్టూ కూడా ఉంటుంది. ఇట్ డజంట్, యూ డోంట్ హ్యావ్ టు బీ ఎక్స్పర్ట్ ఆల్రెడీ ప్రూవెన్ టు బీ ఎ రిక్రూటర్. సో మీరు ఆల్రెడీ మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, నెగోషియేట్ బాగా చేయగలుగుతాను నేను, అండ్ నాకు మంచి సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి, నేను ఎవరితో అయినా కొద్దిగా ఎంపథైజ్ చేసి మాట్లాడగలుగుతాను, అండ్ నాకు మంచి పెనిట్రేట్ అయిపోయే ఒక హ్యాబిట్ ఉంది. సో ఇలాంటివి ఏమున్నా సరే మీరు ఒక ఐటీ రిక్రూటర్ అవ్వచ్చు. చాలా ఓపెనింగ్స్ చాలా చిన్న చిన్న కంపెనీస్లో కూడా వస్తూనే ఉంటాయి. ఏఐ దీన్ని రీప్లేస్ చేస్తుందా చేయదా, ఇదంతా చాలా సబ్జెక్టివ్ స్టోరీ. ఏటీఎస్లోకి ఏఐ వస్తుంది, కానీ ఈ రెండింటిని కలిపి వాడేది మళ్ళీ రిక్రూటరే. ఓకేనా? సో ఇలాంటి నాకు ఒక జాబ్ ఓపెనింగ్ వేస్తే నాకు ఎంత పర్సంటేజ్లో ఉన్న ఒక క్యాండిడేట్ని నేను చూడాలి అన్న డెఫినేషన్ని ఏఐ ద్వారా ఏటీఎస్కి ఇచ్చేది మళ్ళీ మన రిక్రూటరే. సో రిక్రూటర్ని ఏఐ రీప్లేస్ చేస్తుంది అనేది అయితే ఇప్పట్లో లేదు, ఎందుకంటే ఈ అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఇది క్లారిఫై చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. సో ఈ 4 థింగ్స్ చాలా గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. దీస్ ఆర్ ద టాప్ 4. నేను ఎవర్ గ్రీన్ అన్న వర్డ్ నేను వాడను, కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇప్పట్లో అయితే ఈ రోల్స్ని డిస్టర్బ్ చేయడం కానీ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో అయితే వీటికి ఏదో అయిపోద్దని అయితే నేను అనుకోను. మేబీ దీని మీద మీకు ఒక లెవెల్ ఆఫ్ లెర్నింగ్ నెక్స్ట్ అయితే వెళ్తూ ఉండాలి. దెన్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్సో సీ ఎ వెరీ గుడ్ ఆర్క్ ఇన్ ద వే హౌ యువర్ జర్నీ గోస్ ఇన్ ద ఐటీ ఫీల్డ్. చివరికి ఒక బోనస్ కంటెంట్. నన్ను చాలామంది ఈమెయిల్స్లో కూడా ఈ మధ్యకాలంలో ఏమడిగారంటే, బ్రో మరి ఆటోమేషన్ టెస్టర్ కూడా మనం ఒక నాన్ కోడింగ్ జాబ్ అనుకోవచ్చు కదా అని అన్నారు. కరెక్టే, ఆ నాన్ కోడింగ్ జాబ్ ఆటోమేషన్ టెస్టర్ అనుకోవచ్చు. కాకపోతే ఎంతో కొంత మీకు ఎస్క్యూఎల్ రావాలి, కొంతవరకు .NET పైథాన్ లాంటివి వస్తే బెటర్. ఓకే, అండ్ మోర్ ఓవర్ దట్ మీరు కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన రోల్స్ అన్నిటికీ మీకు ఒక 1000 మంది ఉంటే దానికి ఒక 10,000 మంది ఉంటారు. సో ఈక్వల్లీ మీకు ఒక ఎంతగానో వేరియేషన్ మీకు అర్థమైపోతూనే ఉంటుంది. సో ఇలాంటి రోల్స్కి, ఇప్పుడు నేను చెప్పిన ఇలాంటి రోల్స్కి మీరు ట్రై చేసేటప్పుడు కొంత ఎవ్వరికి లేని స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవడం ఏం లేదు. ఒక 45 days నావి కావాలని ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటే గట్టిగా కూర్చుంటే అయిపోతుంది. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది. కాకపోతే డెడికేటెడ్గా కూర్చోవాలి, మనం వేసుకున్న రోడ్ మ్యాప్ ప్రకారం స్టిక్ అయి ఉండాలి, అంతే. సో ఒకవేళ మీరు ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ నాకు అర్జున్ నాకు అటేపు నేను క్రాక్ చేయగలుగుతానన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఎస్, ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఒక రకంగా నాన్ కోడింగ్ జాబ్ కిందనే మనం కన్సిడర్ కూడా చేయొచ్చు. సో యాజ్ ఎ సెట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.